హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనకి ఒక అన్బాక్సింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి సైకిల్ మన ఫ్లిప్కార్ట్ డీల్స్ లో అయితే పర్చేస్ చేశారనమాట మా అక్క వాళ్ళ పాప కోసం. ఈ సైకిల్ అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చూద్దాం రండి. మనమైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఈ సైకిల్ ని. దీనికి ఇన్స్టలేషన్ అయితే నేను బుక్ చేయలేదన్నమాట. ఇన్స్టలేషన్ కాస్ట్ 1000 రూపీస్ ఉంది. డీల్స్ లో ఈ సైకిల్ అయితే మనకి తక్కువ మంచి ప్రైస్ కి వచ్చింది అనమాట. సో మళ్ళీ దానికి 1000 ఎందుకని బుక్ చేయలేదు. నార్మల్ సైకిల్ కదా, మనం ఫిక్స్ చేయగలిగితే మనం ఫిక్స్ చేద్దాం, లేదంటే మనం తీసుకుపోయి బయట ఫిక్స్ చేపిద్దాం. చూడడానికి అయితే పెద్ద డ్యామేజ్ అయితే వచ్చింది అనమాట. బాగానే బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఇదనమాట. అరే కొంచెం పైకి వచ్చి వీడియో చేయరా. మొత్తానికి సైకిల్ అయితే లోపలే ఉందన్నమాట. నాకు తెలిసి బ్యాక్ టైర్ అయితే ఫిట్ చేసి వచ్చినట్టుంది. అయితే ఏదో స్పేర్ పార్ట్స్ అనమాట. బ్రీజ్ బిసి ఏదో ఉందన్నమాట. బాక్స్ కొంచెం స్పేర్ పార్ట్స్ ఉన్నట్టున్నాయి. పక్కన పెడదాం. అండ్ ఇక్కడైతే ఒక డోమ్ లా ఉంది. ఏందో ఇది, ఇదైతే నలిగిపోయి ఉంటుంది అది తెలిసి. అబ్బో, యా, ఇది లేడీ బర్డ్ సైకిల్ అనమాట. ఇది ముందు బుట్ట అంతా నలిగిపోయి ఉంది. యాక్చువల్ సొట్టలుగా బుట్ట అనమాట. ఇది నలిగిపోయింది. ఈ బుట్ట అయితే వచ్చి మొత్తం సైకిల్ అంతా ఒకటి సెట్ లా ఉంది. దీన్ని ఎట్లా లేపాలో. అరే మన మా కెమెరా చూసుకుంటే బాగుంటది దీని లెక్క. ఇదనమాట ఓవరాల్ సైకిల్. సైకిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇది సైకిల్. ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటా. మా బ్రదర్ యోగేష్ ఉన్నాడు, ఆడేమన్నా ట్రై చేస్తాడు ఫిక్స్ చేయడానికి. మనకైతే ఐడియా లేవు. సైకిల్ అయితే కొంచెం నాకైతే డెలికేట్ అనిపిస్తుంది. మనం అయితే కట్ చేద్దాం ఫస్ట్. సైకిల్ కంపెనీ వచ్చేసి లీడర్ కంపెనీ సైకిల్ ఇది. గాలి అయితే కొట్టే ఉంది. గిడల్స్ అన్ని ఉన్నాయి. ఒకసారి కట్ చేద్దాం. ఏ పార్ట్ ఆ పార్ట్ ఓడదిద్దాం. అది నేను కింద కూర్చుంటేనే కరెక్ట్. అది నువ్వు పెట్టేసిన దూరం అక్కకి ఇచ్చారా. పెయింట్ పోయింది ఇక్కడ, ఊరికే పెయింట్ పోతుంది. ఇది ఫస్ట్ ఈ పార్ట్ తీద్దాం. ఫస్ట్ ఈ టైర్ తీయాలనా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ దీని పెయింట్ పోద్దురా. అదే తీస్తా. అది యా, ఇదైతే మనకి టైరు. వావ్, దీంట్లో ఇది కంపెనీది ఏదో సంథింగ్ మాన్యువల్స్, హౌ టు ఫిక్స్ ద బైక్ స్కిల్. ఇది సీట్ ఉంది, సీట్ అండ్ స్క్రూ డ్రైవర్ at 1 inches, and this one is seat. సీట్ ఏదో పెచ్చులు ఊడిపోయింది అప్పుడే. ఓకే, ఇవే ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఇందులో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పెయింట్ అనమాట. పెయింట్ అయితే ఊరికే పోతుంది. సైకిల్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. కాల్ది ఇలా బిగించేసాం అనమాట పెడలు. ఇది వచ్చేసి మనకి ఇట్ట వస్తుంది. సీటు టైట్ చేయాలి. టైట్ చేయాలి. పడుతుందా? ఇదేదో ఇచ్చాడు. ఇది ఫ్రంట్ బుట్ట బిగించడానికి మనకి ఈ టూల్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఈ స్క్రూస్ అండ్ ఈ ప్లేటు.
మొత్తానికైతే సైకిల్ అయితే రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, చూస్తారు కదా మనమైతే ఫిక్స్ చేసాం అనమాట. నెక్స్ట్ దీన్ని అయితే టెస్ట్ ట్రైల్ చేద్దాము, బయటకు తీసుకెళ్దాం. మనమే అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇదైతే కొంచెం లూజ్గా ఉంది, షాప్కి వెళ్ళి అయితే ఫిక్స్ చేసుకుందాం. అండ్ బెల్, దీనికి లాక్ కూడా కావాలి, లాక్ కూడా ఫిక్స్ చేద్దాం. ఇది లేడీస్ అనమాట. బాగుంది సైకిల్ అయితే చూడడానికి, మంచిగా చూద్దాం. ఇంకా కొంచెం ఫిట్టింగ్స్ చేయాలి. సైకిల్ షాప్ తీసుకెళ్తే వాడు ఇంకొంచెం మంచిగా చేస్తాడు అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని ప్రైస్ చెప్పలేదని చూస్తున్నారు. దీని ప్రైస్ అయితే మనకి ఆన్లైన్లో 4000 అయితే పడింది మన డీల్స్లో అయితే. ఇప్పుడైతే మనకు దగ్గర 6000 పైనే ఉందన్నమాట. సైకిల్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చిన్నపిల్లలకైతే, పెద్దోళ్ళకైతే నాకు తెలిసి అంత సూటబుల్ కాదు. చిన్న పాపకే కాబట్టి ఓకే, నడపచ్చు, అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి వీడియోలు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఉంటానండి, బాయ్.